అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. బాలకృష్ణ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అసెంబ్లీలో నిన్న ఒక కొడాలి నానిలాగా దిగజావిడి భాష మాట్లాడారు. దాని గురించి మాట్లాడుకున్న వీడియోలో ఆయన తర్వాత చెప్పిన తొమ్మిదో పేరు అంట లిస్టులో ప్రస్తుతం సీఎం కలవడానికి లిస్ట్ అంటారు. అది పక్కన పెడితే గతంలో చిరంజీవి గారు సినిమా టిక్కెట్ల రేట్ల సంబంధించి జగన్మోహన్ రెడ్డి, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. వెళ్ళి కొంతమంది సినీ హీరోలు, దర్శకులతో వెళ్ళి కలిశారు. మహేష్ బాబు గారు కూడా ఉన్నారు ఆ మీటింగ్కి. అయితే బాలకృష్ణ గారి బాధ ఏంటంటే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారు అని చెప్పేసి ఆ రోజు మీటింగ్ లో చిరంజీవి గారు గట్టిగా మాట్లాడారు అని చెప్పి కామినేని శ్రీనివాస్ గారు చెప్తే బాలకృష్ణ గారు గట్టిగా మాట్లాడలేదు అని చెప్పేసి ఈయన ఏదో ఎటకారంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఈయన ఈ సందర్భంగా బాలకృష్ణ గారి గురించి ఒకసారి మాట్లాడుకుందాం మనం. ముఖ్యంగా ఈ బాలకృష్ణ అనే వ్యక్తి ఇప్పుడు మాటలు చూశాం కదా, మాజీ ముఖ్యమంత్రి సైకో అన్నాడు. బయట అసెంబ్లీ బయట ఆయన తొడలగొట్టుకున్నా, బట్టలు తీసి దొర్లినా, ఆయన ఏం చేసుకున్నా అసెంబ్లీ బయట వేరు, అసెంబ్లీ లోపల వేరు. కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనంతో మనం అసెంబ్లీ నడుపుతున్నప్పుడు అసెంబ్లీలో ఒక సభ్యమైన భాషను వాడాలి. అసెంబ్లీలో బయట ఎలా ఉన్నా పర్లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రిని, ప్రస్తుత ఎమ్మెల్యేని ఉద్దేశించి సైకో అనే పదం అనేది కరెక్ట్ గా వాడకూడదు. సరే, కొడాలి నానికి ఈయనకి తేడా ఏం లేదు. ఒక అచ్చోసిన ఆంబోతుల్లాగా కొడాలి నాని గతంలో ఏ విధంగా మాట్లాడాడో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నాడు. సద్దంగా అనొచ్చు, జగన్ ని సపోర్ట్ చేస్తాను. సపోర్ట్ చేయడం వ్యతిరేకించడం కాదు. అసెంబ్లీలో ఆ పదజాలం వాడకూడదు, బయట ఏన్నైనా మాట్లాడుకోవచ్చు. అసెంబ్లీలో వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా వర్తిస్తున్నది. అసెంబ్లీలో ఆ పదజాలం వాడకూడదు. ఇక చిరంజీవి గారిని ఉద్దేశించి బాలకృష్ణ ఏమంటున్నా అంటే గట్టిగా మాట్లాడా అని అడుగుతున్నాడు. ఇక్కడ గట్టిగా మాట్లాడము, మెత్తగా మాట్లాడడం ఏంటి? బాలకృష్ణ ఏంటి మాట్లాడడం? ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు గట్టిగా మాట్లాడడం అంటే ఏంటి? పట్టుబడ్డం. లేదు మేము సీఎంని కలిసే వెళ్తాము, మంత్రిని మేము కలవడానికి ఇక్కడ దాకా రావాల్సిన పని లేదు, మేము ఇంతమంది వచ్చాము అని చెప్పేసి అక్కడ కొంచెం ప్రెజర్ పెట్టడము, ఒత్తిడి తీసుకురావడం వల్ల ఆ రోజు సీఎంకి అపాయింట్మెంట్ వాళ్ళు షెడ్యూల్ లేకపోయినా ఇచ్చారు. అపాయింట్మెంట్ అనేది అప్పుడు ఒక 15 నిమిషాల షెడ్యూల్ కేటాయించుకుని, అది గట్టిగా మాట్లాడడం అనేది. బాలకృష్ణ నీలాంటి మానసిక రోగి, మానసిక వికలాంగుడు, మెంటల్ సర్టిఫికేట్ గార్డ్ లాగా చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, మిగతా వాళ్ళు ఆ రోజు చేస్తారనుకుంటున్నావా? అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా డీసెంట్ వ్యక్తులు, సభ్య సమాజంలో ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నాయి. అలాగే ఆ వ్యక్తుల మాట తీరు కావచ్చు, వాళ్ళ వ్యవహారం కావచ్చు, నీలాగా ఉండదు. 2019 ఎలక్షన్, 14 ఎలక్షన్ నాకు అంత గుర్తులేదు. నీ సొంత అక్క అయిన పురంధేశ్వరి గారి సొంతూరు కారం చేయడెళ్ళి ఆ ఇంటి ముందు తొడగొట్టావు నువ్వు. ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు, కడుపుకి అన్నం తినేవాడు, అసలు మనిషి పుట్టకు పుట్టినవాడు ఎవడన్నా వెళ్ళి అకారణంగా ఏ విధమైన కారణం లేకుండా పోనీ గొడవలు పడుతుంటే అనుకోవచ్చు, వెళ్ళి సొంత అక్క ఇంటి ముందుకెళ్ళి తొడగొడతావు బాలకృష్ణ. అది నీ మానసిక స్థాయిని తెలియజేస్తున్నది. మరి చిరంజీవి గారు వెళ్ళి ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళిన చిరంజీవి గారు దర్శకుల్ని, హీరోల్ని వెంట పెట్టుకుని మరి చిరంజీవి గారు వెళ్ళిపోయి తొడగొడతారు. అక్కడ వెళ్ళిపోయి జగన్ రా చూసుకుందాం అని చెప్పేసి అక్కడ వెళ్ళింది ఎందుకు? సీఎంని కలవడానికి వెళ్ళింది ఎందుకు? సంధి చేసుకోవడానికి, సామరస్యంగా మాట్లాడడానికి, సమస్యను పరిష్కరించడానికి. అందుకే కదా వెళ్ళింది. ఎక్కడైనా మనం సమస్యను పరిష్కరించడానికి పెద్ద మనుషులకు వెళ్ళినప్పుడు తొడలు కొడతాం, వెళ్ళిపోయి మీసాల మీద వేస్తామా, మీసాలు తిప్పేస్తాం, వెళ్ళిపోయి నేనేంటి, నా బ్రీడ్ ఏంటి, నా బ్లడ్ ఏంటి, నా బొచ్చేంటి అని చెప్పి. బాలకృష్ణ నీ కనీసం ఇంగితం, ఒక మనిషి పుట్టావు, వయసు వచ్చింది, 60 సంవత్సరాల వయసు దాటిపోయింది. మనవాళ్ళు ఈరోజు నీకు మనవాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. నీ భాష ఏంటి, నీ వ్యవహారం ఏంటి, నీ మాట తీరేంటి? చిరంజీవి గారు అంటే అంత కడుపు మంట ఎందుకు నీకు? సరే, ఈ టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇక్కడ ఈ వీడియోలో కూడా పెట్టాను. మెంటల్ సర్టిఫికేట్ ఇక్కడ కూడా చూపిస్తా, గూగుల్లో కూడా ఉన్నాయి మన మెంటల్ సర్టిఫికేట్లు. బాలయ్యే బొచ్చుడు మెంటల్ సర్టిఫికేట్లు ఉన్నాయి. బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ ఒక్కసారి టచ్ పెడతాను.
టచ్ పెట్టాను. టచ్ కేబుల్ ఉంటుంది దీనికి. బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ ఈయన కాకర్ల వాళ్ళ వర్గనే ఆయన మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చాడు. అప్పుడు ఎయిమ్స్ అనుకుంటా, నిమ్స్ అనుకుంటా, హైదరాబాద్ లో ఉంటుంది కదా. బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్. ఈ బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ గురించి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎందెందు వెతికినా కూడా ఉంటుంది. ఈ బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ కథ ఏంటి అని అడగొచ్చు నన్ను. ఇమేజ్కి వెళ్ళినా ఇదిగోండి, గూగుల్లో చాట బారుతోంది మెంటల్ సర్టిఫికేట్ అంట. బాబా మళ్ళీ ఎయిటింగ్ పెట్టారు. ఇదిగో ఈయన మహానుభావుడు మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చాడు. బెల్లంకొండ కాల్పులు ఉన్నాయి కదా, బెల్లంకొండ ప్రొడ్యూసర్ ఉన్నాడు కదా, ప్రొడ్యూసర్ కాల్చినప్పుడు ఈయనకి మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చారు. మానసిక పరిస్థితి బాగాలేదు, అతను మానసిక రోగి అని చెప్పేసి ఈయన మెంటల్ సర్టిఫికేట్ ఇచ్చాడు. నిమ్స్ అనుకుంటా, పేరు మర్చిపోయిన, హైదరాబాద్ లో ఉంటుంది కదా అది. ఇలా గూగుల్లో ఎక్కడెత్తికినా ఉంటాయండి ఈ మెంటల్ సర్టిఫికేట్లో బాలకృష్ణవి. ఈ వైసీపీ చేసిన ఆరోపణలు కానీ చాలా వరకు ఈయన మీద. ఇది బాలకృష్ణ మెంటల్ సర్టిఫికేట్ యొక్క భాగవతం. సరే, ఇప్పుడు బాలకృష్ణ తెగ బాధపడిపోతున్నాడు కదా. బాధపడిపోతున్నప్పుడు అసలు సినిమా టిక్కెట్ల రేట్ల దగ్గర ఏం చేశాడు చూద్దాం. ఈయన ఏ విధమైన ఉద్యమాలు చేశాడు, ఎంతలా తొడలు కొట్టాడు చూద్దాం. ఈయన దొంగతాటుగా వైసీపీ వాళ్ళకి ఫోన్ చేసి జగన్ కలుస్తాను, అపాయింట్మెంట్ ఇప్పించమంటే అడుక్కున్నాడు ఈ మనిషి. అంటే తన సినిమా కోసం, తన కోసం తొడలు కొట్టకుండా, మీసాలు తిప్పకుండా దొంగచాటుగా అడుక్కున్నాడు. మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లేదని చెప్పేసి ఆ వీడియోని కూడా బయట పెట్టింది. ఆ రోజు మాటలను బయట పెట్టింది అతను పేరు నాని, ఆ రోజు మంత్రిగా ఉన్న పేరు నాని సినిమాలకు సంబంధించి. అది కూడా చూద్దాం వీడియో మనం. కలిసి ఆ హీరో బాలకృష్ణ గారు మీతో మాట్లాడతారని చెప్పని వాళ్ళు రింగ్ ఇచ్చి వదిలితే మళ్ళీ ఆయన మౌత్ ఏంటి రింగ్ ఇచ్చి వదిలేరు ఏంటంటే లేదంటే ఆయన మౌత్ చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తారండి అని చెప్పారు. మీతో మాట్లాడతారు కూడా ముహూర్తం ఉంటుందండి అని చెప్పారు. బాలకృష్ణ గారు కసేపటిగా ఆయన టైం చూసుకుంటారు, ఆయన ఫోన్ చేసి బాలకృష్ణ గారు మీతో మాట్లాడతారని చెప్పని వాళ్ళు రింగ్ ఇచ్చి వదిలితే మళ్ళీ ఆయన మౌత్ ఏంటి రింగ్ ఇచ్చి వదిలేరు ఏంటంటే లేదంటే ఆయన మౌత్ చూసి మళ్ళీ మీకు ఫోన్ చేస్తారండి అని చెప్పారు. మీతో మాట్లాడతా కూడా ముహూర్తం ఉంటుందండి అని చెప్పారు. బాలకృష్ణ గారు కసేపటిగా ఆయన టైం చూసుకుంటారు, ఆయన ఫోన్ చేశారు. సార్ మంత్రి గారు ఉన్నారు సార్, ఫోన్ ఇస్తున్నామని చెప్పి నాకు ఇచ్చారు. బాలకృష్ణ గారు నాతో మాట్లాడారు. నేను సీఎం గారిని కలుస్తానండి, నాకు అపాయింట్మెంట్ కావాలని చెప్పి నన్ను అడిగారు. నేను సీఎం గారిని అడిగాను, బాలకృష్ణ గారు వస్తా అంటున్నారండి అపాయింట్మెంట్, దేనికి నాని అన్నారు. సార్ అఖండ సినిమా దేని గురించి మాట్లాడతారంటే వద్దు నాని, ఆయన క్యారెక్టర్ పోతే వద్దు, ఆయన ఏం కావాలి చూసుకుని చేసేయండి అని చెప్పి చెప్పారు. ఇందులో ఎవరు పెద్దరికి ఎవరు పెద్ద మంచి బాలకృష్ణ గారిని అంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నన్ను ఆయన కలుస్తానని చెప్పి నాతో మాట్లాడారు. నేను ఆయన సాధారణంగా మనుషుల గురించి తెలుస్తా ఉంటుంది. బాలకృష్ణ గారు అబద్ధం చెప్తాడని నేను అనుకోవట్లేదు. మీరు అన్నారని గట్టిగా చెప్తున్నారు కాబట్టి నాకు అందుకే నేను మాట చెప్తాను. ఇప్పటివరకు ఎప్పుడు చెప్పలేదు కదా. కావాలంటే ఆ ప్రొడ్యూసర్ గారు కానీ బాలకృష్ణ గారిని చెప్పండి, మేమేమన్నా వేధిస్తామా ఎక్కడ చెప్పండి గుడిలో చేసి చెప్పండి, ఎక్కడ వేధిస్తామంటే నేను మాట్లాడింది అసత్యం అయితే చెప్పండి నేను క్షమాపణ కోరుకుంటా బహిరంగంగా. సో పేరు నాని ఆ విధంగా చెప్తున్నాడు. బాలకృష్ణ తన సినిమాకి సంబంధించి ఫోన్ చేసి సీఎంతో మాట్లాడతాను అని చెప్తే జగన్ ఏమో అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమో పెద్ద ఆయన ఎందుకులే ఇబ్బంది పెట్టడం, సినిమాకి రేట్లు ఆయన అడిగినట్టుగా ఇచ్చేయమని చెప్పి ఆయన చెప్పారంట. పేరు నానిగా ఇచ్చారంట. ఆ సంగతిని ఆయన బయట పెట్టారు. తప్పు అయితే క్షమాపణ చెప్తా అని చెప్పి కూడా ఆయన అన్నారు. దాని మీద ఎప్పుడు కూడా బాలకృష్ణ వర్గం ఎప్పుడు కూడా పేరు నాని మాట్లాడిన తప్పు అని ఇప్పటివరకు చెప్పలేదు ఆ విషయం మీద. సో పేరు నాని మాట్లాడిన నిజమా అబద్ధమని పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు బాలకృష్ణ సినిమాలకి టికెట్లకు సంబంధించి అన్ని వచ్చినాయి. ఆయనకి బెనిఫిట్ షోలు వచ్చినాయి, టికెట్ హైక్స్ వచ్చినాయి. ముఖ్యంగా థియేటర్ దగ్గర పోలీసులు లేరు, ఎంఆర్ఓలు లేరు, కలెక్టర్ లేరు. రాజమార్గంలా జరిగిపోయింది. ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి కాళ్లు పట్టుకోవడానికి కూడా నిస్సిగ్గుగా కాళ్లు పట్టుకోవడానికి సిద్ధపడ్డ ఈ బాలకృష్ణ ఈ రోజు దమ్ముగా ధైర్యంగా ఒక 10 మందిని వేసుకెళ్లి ముఖ్యమంత్రితో మాట్లాడి మా సమస్యలు ఇవి,
మాకు పరిష్కరించండి అని చెప్పేసి మాట్లాడిన చిరంజీవి గారి గురించి హేళన చేసి మాట్లాడుతాను ఈ పెద్ద మనిషి బాలకృష్ణ. పోనీ బాలకృష్ణ నిజంగా నీకంత చిరంజీవి గారంటే నీకు అంత పడకపోతేనో లేకపోతే ఇంకోటి ఏమన్నా కడుపులో ఉంటే నువ్వు మేసం మెలేసి విజయవాడలో ఆంధ్ర రాజధాని విజయవాడ అమరావతిలో నువ్వు మేసం మెలేసి చెప్పాలి చిరంజీవి తీసుకొచ్చిన చిరంజీవి వల్ల వచ్చిన చిరంజీవి ద్వారా వచ్చినాయో ఆ రోజు వెళ్ళడం వల్ల ఏమైతే టికెట్ల రేట్లు పెరిగినాయో బెనిఫిట్ షోలు వచ్చినాయో అవి నీ సినిమాలకి ఏది కూడా అక్కర్లేదు పాత రేట్లకే నీ సినిమాలు వేస్తారని చెప్పేసి నువ్వు మేసం మెలేసి తొడగొట్టి చెప్పాలి. అది మగతనం అవుతుంది. చిరంజీవి గారు మొత్తం చేసిన తర్వాత ఇండస్ట్రీ పెద్దలు మొత్తం చేసిన తర్వాత చక్కగా నీ సినిమాలు ఆడించుకున్నావు. దానికి ముందు జగన్మోహన్ రెడ్డితో కొమ్మక్కయ్యావు. చక్కగా ఫోన్లు చేసుకున్నావు. పేరు నానితో మాట్లాడారు మీ టీం వాళ్ళంతా కూడా. వాళ్ళు చక్కగా నిన్ను ఇబ్బంది పెట్టకూడదని చెప్పేసి వాళ్ళు ఈ సినిమాలు సహకరించారు. అంతా అయిపోయింది ఆ రోజునాడు. ఇప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడతావు? నీ పోటుతనమో నీ మగతనం ఏంటో జనాలు చూశారు కదా. నువ్వేం చేసావు చూశారు కదా. గత 5 ఏళ్లలో నువ్వు ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్ళావు చూశాం కదా. అసెంబ్లీలో ఏం చేసావు చూశాం కదా. నిండు అసెంబ్లీలో మనకి మహాభారతంలో ఉంటుంది ద్రౌపది వస్త్రాభరణం అని చెప్పేసి. అదే తరహాలో మాజీ ముఖ్యమంత్రి భార్య ఆయన ఉన్నప్పుడే అసెంబ్లీలో, అదే అసెంబ్లీలో నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నీ సొంత అక్క గురించి ఏ విధంగా మాట్లాడావు అసెంబ్లీలో. మరి ఏం చేశా? నువ్వు ఎవడ మీద తొడగొట్టావు, ఎవడ మీసం తిప్పావు, ఎవడ మీద నువ్వు చేయి చేసుకున్నావు. నీకు కొట్టడానికి నీకు అభిమానులు దొరుకుతారా? నీ కొట్టడానికి, తిట్టడానికి, అరవడానికి అభిమానులు దొరుకుతారు. మాట్లాడడానికి పిచ్చి పిచ్చిగా మాట్లాడడానికి ఊళ్ళో అందరూ దొరుకుతారు నీకు. నీ సొంత అక్కనే ఎవడో ఏదో అసెంబ్లీలో అంటే కనీసం నువ్వు దాని గురించి మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో నువ్వు ఉన్నావు. మెంటల్ సర్టిఫికేట్ బాలయ్య, ఇది నీ పరిస్థితి. నీకు ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. నీ గురించి మాట్లాడితే మాకే అవమానం. అందుకే నేను మాట్లాడలేకపోతున్నాను. చాలా చాలా ఉంది. పెద్ద రాసుకున్న చేటపాత నీ గురించి మాట్లాడదాం, 2 పేజీలు మాట్లాడదాం రాసుకున్నా. నీలాంటి మానసిక రోగికి, వికలాంగుడికి ఏం మాట్లాడతాం మేము? సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి నమస్కారాలు. దయచేసి బాలకృష్ణ మానసిక ఆరోగ్యం మీద, మెంటల్ హెల్త్ మీద దయచేసి మీరు ఒక రిపోర్ట్ అడగండి ఆయన్ని. ఆయన ఒప్పుకోకపోతే కుక్కల వ్యాన్లో కుక్కలను పట్టుకెళ్ళినట్టుగా ఆయన ఎక్కడుంటే అక్కడ ఈడ్చుకెళ్ళినట్టు కుక్కల వ్యాన్లోనో కుక్కలను వేసుకెళ్ళినట్టుగా ఈడ్చుకెళ్లి మెంటల్ హాస్పిటల్ పడేసి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రజలకు చూపెట్టండి. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఎలా ఉంది, మానసిక ఆరోగ్యం ఎలా ఉందని ప్రజలు చూపెట్టండి. ఇటువంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండకూడదు. అలాగే మానసికంగా ఆరోగ్యంగా లేని వ్యక్తులు చట్టసభల్లో ఉండకూడదు. చట్టసభలకు సంబంధించి ఎన్నికల పోటీ నియమావళి ఉంటుంది. సంపూర్ణ మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలి అని చెప్పేసి నియమావళి చదువుకున్న రోజులు ఉంటుంది, వయసు ఉంటుంది, ఇంత వయసు ఉండాలి. అలాగే అత్యాచారాలు ఉండకూడదు, ఏముంటది కదా, క్రిమినల్ హిస్టరీ ఉండకూడదు, ఇంత వయసు ఉండాలి, సంపూర్ణ మానసిక ఆరోగ్యం కలిగి ఉండాలి. భారతీయ సిటిజన్, మనకి సిటిజన్షిప్ ఉండాలి అతనికి. భారతదేశంలో పుట్టి మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ ఉండాలి వ్యక్తికి. అలాగే లోకల్ గా ఓటు హక్కు కలిగి ఉండాలి. ఎమ్మెల్యేకి అయితే, ఎంపీకి అయితే ఎక్కడున్నా పర్లేదు. ఒక నియమావళి ఉంటుంది కదా, ఆ నియమావళిలో ఖచ్చితంగా మానసిక ఆరోగ్యం గురించి కూడా ఉంటుంది ఒక సెక్షన్. మరి ఆ సెక్షన్ ఉల్లంఘన కింద వస్తుంది ఈ రోజు నాడు. ఒక పిచ్చోడిని ఈ రోజు అసెంబ్లీలో ఈ రోజు పెట్టుకున్నారు. ఈ రోజు నాడు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీకు బావమద్ద అవుతాడో బావ అవుతాడో మీ వరుస మీరు పక్కన పెట్టుకోండి, మీ ఇంట్లో చూపెట్టుకోండి. ఒక పిచ్చోడిని ఈ రోజు అసెంబ్లీలో ఈ విధంగా మీరు వదిలేస్తే పిచ్చి మాటలు, ఎచ్చొచ్చి మాటలు మాట్లాడుతున్నాడండి ఈ రోజు నాడు. మాటల కింద పొంతనుందా ఆయన మాట్లాడే మాటలో? ఆ భాష ఏంటి, ఆ మాట్లాడడం ఏంటి, ఏంటో దాని ఏమంటే ఆ బలిపేంటి? అది బతే చిరంజీవి వెళ్ళి ఏదో గట్టిగా మాట్లాడాట, అది బత ఏందండి మాటలయ్యి? ఏంటి ఆ మాటలు ఏంటయ్యి? కనీసం అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, కోట్లాది మంది ప్రజలు చూస్తున్నారు, ఒక డిగ్నిఫైడ్ గా మాట్లాడాలి. ఆ కామన్ సెన్స్ కూడా లేదా మనిషికి? మినిమం కామన్ సెన్స్. నువ్వు అసెంబ్లీలో మాట్లాడుతున్నావంటే నీ మాట తీరు ఎలా ఉండాలి, నీ ప్రజెన్స్ ఎలా ఉండాలి, మినిమం కామన్ సెన్స్ అది కూడా లేకుండా ఈ రోజు నాడు తాగి వచ్చేసినట్టున్నాడు. తాగేసేసి నిద్ర కళ్ళ మీద వచ్చి అసెంబ్లీలో కూర్చున్నట్టున్నాడు. మాట అలాగే ఉంది, మాట సరిగ్గా స్పష్టత లేదు మాటలో. సరే, దాని గురించి మనకెందుకు, మళ్ళీ లేనిపోయింది. నువ్వు దగ్గర ఉన్నావా చూసావా అంటారు, లేనిపోయింది మనకెందుకు గానీ, రెట్సత్తే మనకెందుకు గానీ, ఆ మెంటల్ సర్టిఫికేట్, మెంటల్ హెల్త్ గురించి మాకైతే ఆందోళన ఉంది. కాబట్టి అయ్యా చంద్రబాబు నాయుడు గారు, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, మీరంతా కూడా దీని మీద చర్యలు తీసుకోవాల్సింది మేము కోరుతున్నాము. ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇటువంటి వాళ్ళు వదలకూడదు కదా.
అచ్చోసిన ఆంబోతుల్ని జనం మీదకి మనం వదలకూడదు కదా. అచ్చోసిన ఆంబోతుల్ని కట్టేసి పెట్టాలి అక్కడ. అచ్చోసిన ఆంబోతుని వీధిలోకి వదిలితే ఏమవుతుంది? కనపడిన వాళ్ళని కుంగుతుంది. అక్కడున్న షాపులాటిని కొమ్ములతో తీసుకొచ్చి కుమ్మేద్ద మొత్తం అంతా కూడా. ఇటువంటి వాళ్ళని తీసుకెళ్లి మనం పెట్టాల్సింది ఎర్రగడ్డ సెంట్రల్ జైల్లో అది ఉంది, పిచ్ హాస్పిటల్లో పెట్టాలి తీసుకెళ్లి. ఆ ఏర్పాట్లు చేయండి.